అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. చాలా రోజులు అయ్యింది కదండి మన తోటలో వీడియో చేసి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకటే పండగ పనులండి. మీ అందరితోటి ఎప్పుడు వీడియో చేస్తానా, ఎప్పుడు మీతో కబుర్లు చెప్పాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను వేనం వెళ్ళక ముందు మన తోటలో వీడియో చేశానండి. వేనం వెళ్ళాక మన గార్డెన్లో వీడియో అయితే చేయలేకపోయాను. అయితే నేను వేనం వెళ్ళిన సమయంలో రాజకుమారి గారు తణుకు నుంచి వచ్చారటండి. నాకు తడుముకుంటూ వచ్చేసారండి. నాకు చెప్పలేదు వస్తున్నానని. పాపం నాకు చాలా బాధ అనిపించిందండి. మంచి వీడియో సమయంలో ఫోన్ చేశారు నాకు. అమ్మ కాసేపు ఉన్నాక చెయ్యొచ్చా అనగానే, మీ ఇంటికాడ ఉన్నానండి అని చెప్పాలి కదండి, చెప్పలేదు. ఇంట్లోంచే ఫోన్ చేస్తున్నారేమో అనుకుని ఒక్క క్షణం పోయాక చేస్తానమ్మా, వీడియోలో ఉన్నాను అన్నాను. అంతే పెట్టేశారండి. పాపం అంత దూరం నుంచి వచ్చి నేను లేకపోతే బాధే కదండి. చాలా బాధ అనిపించింది. రాజకుమారి గారి ఈ పట్టు అయితే ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేసి రండి. అయితే నా కోసం ఇగోనండి ఎల్లో కలరు ఈ కనకాంబరం తెచ్చారటండి. వీడియోలో మీకు చూపించాక మీకు నాటుదామని కవర్ తోటే ఉంచేశాను. ఇందులో ఇంకొక మొక్క కూడా ఉందండి. మనం దీన్ని నాటేసుకుందాము. అలానే ఎప్పటి నుంచో మన వైజాగ్లోని అనిత గారు వీడియో చేసినప్పుడు స్టాండ్లు చూపించాను కదండి. ఇవ్వండి, నాకు కూడా తెలీదు, అనిత గారే నాకు లింక్ పంపించారు. ఈ లింక్ మీకు కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే. ఇందులో 300 అండి, ఇది 12 ఉన్నాయి డజను. అయితే మనకి ఇది 300. ఇందులో ఇంకా కొంచెం చిన్న సైజు ఉన్నాయండి. భవానీ గారు తెచ్చుకున్నారు, అదైతే 200. గార్డెన్ చేసే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇవి లేకపోతే మాత్రం గార్డెన్ చేయొద్దండి. ఒకవేళ ఇవే కాదండి, ఏదో ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 2 ఇటుక ముక్కలు పెట్టి ఏదో ఒక స్టైలు ముక్కలు ఉంటాయి కదండి, మనం టైల్ చేయించుకుంటాం కదా, వాటి ముక్కలనన్నా సరే పోయిన వాటినన్నా సరే 2 ఇటుకలు పెట్టి చక్కగా దాని మీద కుండీ పెట్టుకోండి. అంతేకాని నేరుగా మాత్రం టెర్రస్ మీద పెట్టకండి. ఎందుకంటే టెర్రస్ మనకే చాలా దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మన బాధ్యత కదా. చూసారా, ఇది ప్లాస్టికే కానండి, చాలా గట్టిగా ఉన్నాయండి. ఎండ తగలకుండా జాగ్రత్త చేసుకుంటే ఎన్నాళ్ళన్నా ఉంటాయి. బాగున్నాయి. నాకు మీకు ఇవి ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. చాలామంది నన్ను అడిగారండి ఆ వీడియోలోని. ఇప్పటికైతే నా దగ్గరికి వచ్చాయి. ఎలాగున్నాయో నా దగ్గరికి వచ్చాక అని చూడకుండా మనం చెప్పకూడదు కదండి. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. చూసారా, 50 రూపాయల గిన్నె అండి. ఇలా అమర్చాను, చూసారు కదా. మనం ఎన్ని వాటర్ వేసినా దీని కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో 200 డజన్ ఉన్నాయి కూడా, బాగానే ఉన్నాయండి. చిన్న కుండీలకు పనికొస్తాయి. ఇప్పుడు ఈ కుండీ ఉంది కదండి, ఈ కుండీ ఇలా దూరిపోతుంది చూడండి, ఉపయోగపడతలేదు. అదే చిన్న కుండీలకు ఉపయోగపడుతుంది. ఇలా మనం ఏదో ఒకటి మరి స్టాండ్లుగా ఉపయోగించుకోండి. నేనైతే ఫస్ట్ మా ఇంటికి ఉపయోగించిన ఎదురు కర్రలండి, అంటే బ్యాంబోస్ని ఇంటికి ఉపయోగిస్తాం కదండి, తడికలు కానీ, వాటికి 2 ఇటుకలు వేసి లేదంటే 2 కర్రలు పెట్టి దాని మీద మొక్కలను అయితే అమర్చుకున్నానండి. అవి కూడా బియ్యపు సంచులతో నేను స్టార్ట్ చేశానండి. గార్డెన్ మొదలు పెట్టేటప్పుడు అన్నీ ఒకేసారి రావాలంటే ఎలా వస్తాయండి, అందరికీ సాధ్యం కాదు కదా. ఇలా ఒకటి స్టెప్ బై స్టెప్ చేస్తే ఇప్పుడు బియ్యం సంచులతో పని లేదండి. నాకు అన్ని కుండీలు ఏదో ఆ పాత కుండీయో కొత్త కుండీయో అమర్చుకున్నాను. ఇలా మీరు కూడా చేసుకోండి. లేదండి మేము అన్నీ చేయగలదు, మా మగవారు కొంచెం మాకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకున్నవారు చక్కగా ఒకేసారి ఖర్చు పెట్టుకుని అందమైన అలంకరణగా వేసుకోండి. అయితే ఇవి కూడా ఏదే సైజులకి పెట్టచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా, మనం 50 రూపాయల గిన్నె ఇలా పెట్టేసాం కదండి. 100 రూపాయల గిన్నెను కూడా ఈ స్టాండ్ మీద అయితే అమర్చేయచ్చు. మరి పొగాకు కాడల గురించి అడుగుతున్నారండి. ఇది ఎవరో ఇవ్వట్లేదండి, మనమే సేల్ చేస్తున్నాము. చాలామంది పువ్వులు పుయ్యట్లేదు, కాయలు కాయట్లేదు అంటున్నారండి. మీకు కాయలు కాయకపోయినా పువ్వులు పుయ్యకపోయినా పొగాకు కాడలు చాలా బాగా పనికొస్తుంది. అరటి పండు ఎలాగైతే ఉపయోగపడుతుందో పొగాకు కాడలు కూడా అలా ఉపయోగపడతాయండి. మీకు దగ్గరలో అందుబాటులో ఇవి కొంతమంది ఊరికనే కూడా ఇస్తారండి. మీకు ఎక్కడన్నా ఇలాంటి పొగాకు కొట్లు ఉంటే ట్రై చేయండి. లేదు అంటే మాత్రం మన దగ్గరే ఇవి ఉన్నాయి. ఎవరికి కావాలన్నా మీరు మెసేజ్ పెట్టండి. మరి చాలా వీడియోల్లో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను మా వారిది. ఇదే వీడియోలో ఫోన్ నెంబర్ కూడా నేను కామెంట్లో ఇస్తానండి. మీరు ఆర్డర్ పెట్టుకుని మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి ఒక మే
ఏప్రిల్ నెలలో నేరుగా వాడకూడదండి, వాటర్ కలుపుకొని వాడుకోవచ్చు. కానీ కతిమ అన్ని రోజుల్లోనూ వేసుకోవచ్చు. ఈ 2 నెలలు కొంచెం వేడండి ఇది, దాని గురించి 2 నెలలు వెయ్యం. ఇదే కాదండి, ఆవు ఎరువు కూడా ఆ 2 నెలలు వాడం కదా, అలానే ఇదండి. ఆవు ఎరువు ఎలాగైతే ఉపయోగపడుతుందో, తర్వాత బనానా బంగాళదుంప ఎలాగైతే ఉపయోగపడుతుందో అలానే ఈ పొగాకు కాడలు ఉపయోగపడతాయండి. మనకి ఇవి పండినవి కాదండి, మేము కూడా వేరే వారి దగ్గర నుంచి తెప్పించి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికే పంపించడం జరుగుతుందండి. మీకు కావాలి అంటే కూడా ఆర్డర్ పెట్టండి. అయితే నేనైతేనండి మామిడి చెట్టు పూత అయితే రాలేదండి, మనకు నేరేడు చాలా బాగా వచ్చింది. ఈ మామిడి చెట్టుకి పూత రాని చెట్లకి వీటిని ఇస్తానండి. ఇదేనండి ఇవాళ వీడియో, రండి చూసేద్దాం. యానం ఫ్లవర్ షోకి వెళ్ళాం కదండి, ఎంతో ఆదరణగా అందరూ ఆదరించారండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే రాజమహేంద్రవరంలో కాకినాడలో కూడా ఈ ఫ్లవర్ షో జరుగుతుందటండి. నాకు ఇంతవరకు తెలియదు, నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు. మన రాజమహేంద్రవరం కాకినాడ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటే మనం అక్కడికి కూడా వెళ్ళి మీకు అవన్నీ కూడా చూపిస్తానండి. నాకైతే వినగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను చూస్తానా అనుకుని నేను వ్యానం అయితే వెళ్ళాను, మహేశ్వరి గారు రమ్మనటం వలన చాలా హ్యాపీగా ఉంది. కదండి ఎంత పెద్ద గిన్నె కూడా ఈ స్టాండ్ చక్కగా అమరిపోయింది. అలానే వాటర్ టిన్లు ఇవి కూడా మనం ఇలా అమర్చేసుకోవచ్చు, చూసారా. ఇదే కాదండి 100 రూపాయల గిన్నె కూడా చాలా బాగుంటుంది. కానీ నేరుగా ఎండలో అయితే ఉంచకూడదండి. నేరుగా ఎండలో ఉండటం వలనండి ఈ ఎండ తగిలి ఇవి ఇరిగిపోయే అవకాశం ఉంది. అందుకని నేరుగా ఎండలో ఉంచకూడదు. ఇనపదండి మనకి ఏమవుతుందంటే తుప్పట్టి అవకాశం ఉందండి, ఇది తుప్పట్టి అవకాశం కూడా లేదు. కానీ ఇలా ఈ కుండీల్ని ఇలా నేరుగా ఎండలో ఉంచడం మంచిది కాదు. ఈ కుండీ కింద ఉండటం వల్లండి మనం ఈ వీటికి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకి చిన్న కుండీలు కూడానండి, ఇదిగోనండి ఇలా కూడా మనం ఈ కుండీని అమర్చవచ్చు. అయితే మీరు ఇందులోనే 200 కూడా ఉందటండి, అంటే డజను 200 అవి కూడా తీసుకోండి. అవి తీసుకుని మీరు అవి కూడా వాడుకోండి. ఎందుకంటే ఇంకా చిన్న కుండీలు ఉంటాయి కదండి, ఆ చిన్న కుండీలకి ఇది కుండీ కింద దిగిపోతుంది కదా, అప్పుడు దానికి వాడుకుంటాకే బాగుంటుంది. మీరు పోయింది ఇలా దిగిపోయినప్పుడు ఇది ఉపయోగపడదు కదండి. ఇది చూసారా చిన్న కుండీ కదా ఇలా కిందకి దిగిపోయింది. అలా కాకుండా మనకి 200 అయినప్పుడు ఏమవుతుందంటే అండి ఇది 300 కదండి, ఇంకొక 100 వేసుకుంటే మనకి 24 వస్తాయండి. అలా ఆలోచిస్తాను నేను. అలా మనం ప్రతి దాన్ని ఒక ఆలోచనగా టెర్రస్ గార్డెన్ మనం అందంగా అలంకరించటమే కాదండి, మనకి ఆదాయం కూడా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే మన వెనకాల ఉన్నవారు ఏంటి 100 రూపాయలు ఖర్చు పెట్టాను 10 రూపాయల అన్నట్టు ఉండకూడదండి. ఏమీ లేకుండానే ఇంత బాగా పండిస్తున్నావా అని వారు మురిసిపోయి మనకి ఇంకా ఖర్చు పెట్టడానికి వెనక ముందు ఆడకుండా ఉండాలి. అందుకే ముందుగా మనం ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం వలన ఒకేసారి అమౌంట్ పెట్టకుండా టెర్రస్ గార్డెన్ అందంగా అలంకరించుకోవచ్చు కదండి. మీరే చూడండి, దీని మీద 20 లీటర్ల బకెట్ కూడా అమరుతుంది. పెట్టుకుని అటు ఇటు లాగేస్తే పనిచేయదు కానండి, అలా మనం కుదురుగా పెట్టడం వలన ఏ ఇబ్బంది లేదండి. మనకి ఇక్కడ టెర్రస్ కింద ఆనకుండా వేసిన నీళ్ళు వేసినట్టే ఆరిపోతాయి. ఇలా ఆరిపోవటం వలన మన మొక్క ఎంతైతే జాగ్రత్త చూసుకుంటున్నామో మన టెర్రస్ కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలండి. అదే నేను చెప్పవలసింది. చూసారు కదా ఎంత చక్కగా మనకి ఇక్కడ బకెట్ కూడా అమరింది. బకెటే కదండి, ఆ డ్రమ్ము కూడా పెట్టేసినా ఇది కదలకుండా ఉంటుందండి, ఏమి ఇబ్బంది లేదు అనిపిస్తుంది నాకు. చూసారా దీనికి ఎక్కడా కూడానండి మనం ఇబ్బంది లేకుండా ఇలా తుడుచుకోవటానికి ఇబ్బంది ఉండదండి. మనం ప్రతి కుండీని కూడా ఇలా అమర్చేసుకోవచ్చు. బాగున్నాయండి, నాకైతే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక లో బడ్జెట్లో మనం 500కే ఒక డజను 300 కాబట్టి మనకు 500కే ఒకటి అదో సైజు ఇదో సైజు 2 అయితే తెచ్చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత చక్కగా ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఇలా మనం వరుసగా పెట్టేసుకుని
టెర్రస్ అంతా కూడా నీట్గా ఉంచవచ్చు. బాగున్నాయండి, నాకైతే చాలా బాగున్నాయి. బుజ్జి బుజ్జిగా అందంగా కదా. మనకి సీపురికి కూడా చాలా బాగా వస్తాయి. చాలామంది పూత రావట్లేదండి అంటున్నారండి. నేను చాలాసార్లు చెప్తున్నాను కదండి, మన ఈ మామిడి చెట్టుకి కూడా పూత రావట్లేదు. నేనైతే ఇప్పుడు దీనికి పొగాకు కాడలను ఇస్తున్నానండి. పచ్చి కిచెన్ వేస్ట్ కూడా నేను ఎక్కువగా ఇస్తుంటాను. అయితే మనకి ఇప్పుడు ఇంకా వేసవి వచ్చిందంటే ఇవి ఇవ్వటానికి లేదండి. అందుకే మనం కొన్ని పొగాకు కాడలు అయితే ఇద్దాము. మొన్న నేను పచ్చి కిచెన్ వేస్ట్ ఇచ్చాను, చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోయింది. మనం ఏదో ఒకటండి, వారానికి 10 రోజులకి ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే నేనైతే మొన్నే అవి ఇచ్చాను కదండి. తొందరగా మనకి ఇది సమాధానం చెప్పాలి అంటే మనం కొన్ని పొగాకు కాడలు అయితే వేసేద్దామండి. ఈ పొగాకు కాడ వేయటం వలనండి, చూసారా, ఇది ఇంత పెద్ద కుండీ కాబట్టి నేను తీస్తున్నానండి. అసలు చిన్న కుండీ అయితే మాత్రం ఇవి సరిపోతుంది. ఇలా నేరుగా మనం ఒక మల్సింగ్లా వేసేస్తున్నాను. ఇది ప్రతిరోజు నీళ్ళు వేస్తాం కదండి, నీళ్ళకి కాస్త దిగుతూ ఉంటుంది స్లోగా. తర్వాత వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది. ఇన్ని వేస్తే చాలండి. చూసారా, మనీ చూపిస్తున్నాను, ఇగండి ఇన్ని చాలు. నేను ఇక్కడ దీనికి వేసాను కదండి మనకి లిచ్చీ మొక్క ఉందండి, చాలా బాగా చిగుర్లు వచ్చాయి. దానికైతే ఇది ఇస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద కుండీ కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చాను. కుండీ కనిపిస్తుందా, ఎక్కువ ఇచ్చాను. అది కొంచెం చిన్న కుండీ అండి, లిచ్చీ మొక్క. అది కూడా మంచి చిగుర్ల మీద ఉంది. దానికి కూడా ఇవి ఇచ్చేద్దాం అనుకున్నానండి. కానీ చాలా టైం అయితే పట్టేసేలాగుంది. అందుకే ఇవాళ రేపు మరో వీడియోలో మొక్కలు నాటుతాను. ఇప్పుడు నాటనండి, ఇంకా ఇలా వేసేసాను కదా, పూతగా రెడీ అవుతుంది. చూసారా, నేరేడు పూత ఇంకా రాలేదు, వస్తుంది. సంపంగండి ఇలా ఉంది. దీనికి కూడా ఇది వాటర్ టిన్ కదండి, మనం దీనికి ఒక గుప్పుడన్ని వేద్దామండి. ఇలాగా మనం నేరుగా మలిసింగా వేసేస్తున్నాను. అయితే పురుగులకి పోవాలి అనుకుంటే మనం నీటిలో నానబెట్టి వేయాలండి. కానీ మనం ఇది వేసేది బలానికే కాబట్టి ఇలా నేరుగా మలిసింగా వేస్తున్నాను. ఇది మనకి వేసవికాలం వచ్చేసరికి చాలా వరకు ఘాటు పోతుంది. అలా పోయినప్పుడు వేసవి కాలంలో కూడా ఇవి ఉన్నా పర్వాలేదండి, చాలా వరకు ఘాటు పోయి మలిసింగా ఉపయోగపడుతుంది. ఇలా వేసేసా, చూసారు కదా. అలానే వాటర్ ఎక్కువైపోయిన మొక్కలకి కూడా ఇది బాగా పనికొస్తుందండి. ఆ నీరు ఆ వేడికి చెట్టు అయితే సెట్ అవుతుందండి. ఇది ఈ చెట్టు అలాగే అయ్యిందండి. దీనికి నేను మొన్న కూడా కొన్ని ఇచ్చాను, ఇప్పుడు కొన్ని ఇస్తున్నా. చూద్దామండి, ఒక చిన్న ప్రయత్నం మరి సక్సెస్ అయ్యింది. నాకు ఒకసారి చనిపోయే చెట్టు కూడా ఇలా బ్రతుకుతుంది. పొగాకు కాడలు అంత బాగా ఉపయోగపడతాయి. ఈ మామిడి చెట్టు మాత్రం పూత అయితే రావాలండి, వస్తుంది. ఇంకా మొన్నే కిచెన్ వేస్ట్ వేశాను కదా, చిగుర్లు అయితే వస్తున్నాయి. ఈ సమయంలో మనకి పూత వస్తుంది. కారు టైర్లో ఆకుకూరలు ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. చక్కగా ఇటు కొత్తిమీర అండి అయిపోయింది. 2 ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర. అయితే ఇక్కడ ఇక్కడ మనకి స్వీట్ లెమన్ అయితే ఉందండి. ఈ స్వీట్ లెమన్ చుట్టూరును మనకి పొనగంటి కూర అయితే వచ్చేసింది. ఇది బలమంతా లాగేసుకుంటుందండి, తీసేసాను. అయితే మనం చాలామంది చెప్పే మాట, మాకు పూత రావట్లేదు. అందుకేనండి ఈ వీడియో నేనైతే చేయటం జరిగింది. ఈ కాయలు చూసారా, కాయలు అయితే అయిపోయినాయి. మనం వీటిని కోసేద్దాము. 2 కాయలు అయితే కోసుకుంటున్నాను నేను, ఇంకా ఉన్నాయి, తర్వాత కోసుకుందాము. అయితే ఇవి కాయ తొక్కతో తినేయచ్చు. ఇదండి, ఒక పక్క కాయలు ఉన్నాయి కదా, మరొక పక్క పూత అయితే వస్తుందండి. చూసారా చిగుర్లు ఎలా లేదంటే ఇగోండి అరటిపళ్ళు ఉన్నాయి మన దగ్గర, ఇవి వేద్దాము. ఇలా ప్రతి దాన్ని ఇలా గుల్లపరచాలండి, మట్టిని ఇలా చేసి. ఇది చూసారా అరటిపళ్ళు ఉన్నాయి కదా, నేరుగా ప్రతి ఒక్కరికి అరటిపళ్ళు దొరుకుతాయండి, తినేసిన తొక్కలన్నా దొరుకుతాయి. ఇలా నేరుగా నేను ఒక కుండీకి ఒక 4 పళ్ళు అయితే కప్పెట్టేస్తున్నానండి. ఈ పక్కన 2, ఈ పక్కన 2. అలానే కొన్ని పొగాకు కాళ్ళలో పైన అయితే వేద్దామండి మలిసింగా. చూసారా ఇలా. ఇప్పుడు దీనికి మంచి ఫుడ్ అయితే అందుతుంది. కుండీల్లో ఏదో ఒక ఫుడ్ ఇవ్వాలండి, ఊరికినే మాత్రం కాయవు. ఎందుకంటే నేల మీద అయితే ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు,
కానీ కుండీల్లో మాత్రం ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ చిన్న కుండీలో కూడా ఈ పళ్ళ మొక్క చాలా బాగా కాయలు అయితే వచ్చాయండి. చెట్టునే ఉన్నాయి చూసారా, 10 కాయలు. ఇవన్నీ కాయలేనండి. ఇప్పుడు ఈ మొక్క మళ్ళీ మనకి బలంగా పూస్తుంది. ఎండ తగలాలండి. ఫ్రూట్స్ మొక్కలకు మాత్రం ఫుల్ ఎండ ఉండాలి. ఇలా మనం కింద స్టాండ్లు మొక్కలకే బలాన్ని ఇచ్చే ఏదో ఒకటి ఇస్తే మొక్కలైతే హ్యాపీగా ఉంటాయండి. చూసారు కదా, నాకు సులువైన పద్ధతి, నేను చేసే పద్ధతినే మీకు చెప్తూ ఉంటాను. మీకు ఇవన్నీ చేయలేము అనుకుంటే ఆర్గానిక్గా కూడా చాలా రకాలు ఉన్నాయండి. అవి చేసుకుని పండించుకోండి. నేను చూస్తానా అనుకుని నేను వ్యానం అయితే వెళ్ళాను. మహేశ్వరి గారు రమ్మనటం వలన చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆదరాభిమానం నాకు ఇలా ఉంటే వెళ్ళిన ఆడపిల్లల ప్రతి ఒక్కరూ కూడా నాకు చీర సారీ పెట్టి సాగనంపుతుంటే చాలా హ్యాపీ అనిపించిందని. ఒక పక్క అన్నపూర్ణ గారు, ఒక పక్క మహేశ్వరి గారు, అలానే మాకు అక్కడ మా మేనమామ కూతురు ఉంది కదండి, తను అందరూ కూడా నన్ను చాలా చాలా బాగా ఆదరించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అందరినీ కలిసినందుకు. అయితే ఇంకా చాలామంది ఉన్నారండి వీడియో తీయాలనుకున్న వారిని. అయితే నేను మరోసారి వారిని కలుస్తానని చెప్పాను. వీలు కుదిరితే మరి మరోసారి వెళ్ళి మరి కొన్ని వీడియోలు తీసుకుందామండి. అక్కడ వెంకన్నబాబు తీర్థం జరుగుతుందట కదండి, అప్పుడు మరోసారి వెళ్దాము. వెంకన్న దర్శనం చేసుకోవచ్చు, చక్కగా మీ అందరినీ కలుసుకోవచ్చు. సరేనండి, ఇదే కూడా నేను ఎలా ఉపయోగించానో చూశారు కదా. అయితే ఇంకా లెంత్ ఎక్కువైపోయిందండి. జామ మొక్కలనే మరో వీడియోలో మీకు ఎలా నాటుతానో చూపిస్తాను. మరి పొగాకు కాడాలు ఎవరికైనా కావాలి అనుకున్నవారు చక్కగా బుక్ చేసుకోండి. ఇలా మనం వేయటం వలన ఈ ఘాటైన వాసనకే కొన్ని పురుగులు రాకుండా ఉంటాయండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. లోకా సంస్థ సుగుణ భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. బాయ్ చిట్టు తల్లులు, బాయ్ బాయ్.